Good morning, friends. I hope you are doing well. So, let's just skip the formal introduction and jump into the today's topic about investment. So, what is investment? How the investment is useful for GDP, and what are capital goods, consumption goods, and every other topic we'll explain in detail. So, before going into the topic of investment, let's just give some brief explanation about what is consumption goods, what is capital goods. సో కన్జంప్షన్ గూడ్స్ అంటే ఏవైతే గూడ్స్ మనం కొంటామో అవి మనం కన్జ్యూమ్ చేసుకుంటాం, లైక్ ఫర్దర్ రీసేల్ ఆర్ ఫర్దర్ జనరేషన్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఆ గూడ్స్ నుంచి రాదనమాట. సో వాటిని కన్జంప్షన్ గూడ్స్ అంటాం. క్యాపిటల్ గూడ్స్ అంటే ఏంటంటే ఏదైతే గూడ్స్ మనం బై చేస్తున్నామో ఆ గూడ్స్ని ఉపయోగించి మనం ఫర్దర్గా ఇన్కమ్ జనరేట్ చేస్తుంటే దాన్ని క్యాపిటల్ గూడ్స్ అంటాం. ఎగ్జాంపుల్గా ఇక్కడ ఆల్రెడీ మనం బుక్లో చూసుకుంటే లైక్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు కన్జంప్షన్కి, క్యాపిటల్ గూడ్స్కి. వాషింగ్ మిషన్, ఇన్ కేస్ ఒక వాషింగ్ మిషన్ కనుక మనం హౌస్ హోల్డ్ పర్పస్ కోసం యూజ్ చేస్తే దాని నుంచి ఇన్కమ్ ఏం రాదు కాబట్టి అది కన్జంప్షన్ గూడ్స్ అయింది. అదే ఒక బిజినెస్ మ్యాన్ కనుక, బట్ ఇన్ లెటర్ కేస్ వాషింగ్ మిషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూస్ వాషింగ్ క్లాత్స్ ఫర్ మార్కెట్, నాట్ ఫర్ ఓన్ కన్జంప్షన్. ఆ కేసులో కనుక దాన్ని మనం క్యాపిటల్ గూడ్స్ అంటాం. సో క్యాపిటల్ గూడ్స్ ద్వారా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. కన్జంప్షన్ గూడ్స్ ద్వారా ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి క్యాపిటల్ గూడ్స్ అండ్ కన్జంప్షన్ గూడ్స్ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇక్కడ చూస్తే ఇన్వెస్ట్మెంట్ అనేది జనరల్గా మనం తీసుకునే లైక్ జనరల్గా అనుకునేది ఎంతైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో బిజినెస్లో అది ఇన్వెస్ట్మెంట్గా తీసుకుంటాం. బట్ జీడిపి దగ్గరికి వచ్చే వాటికల్లా ఇన్వెస్ట్మెంట్ అనేది యాక్చువల్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది కాదనమాట. సో ఇక్కడ చూస్తే ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ కంట్రీ ఈజ్ నాట్ మెజర్డ్ యాజ్ ఎ మనీ బట్ ఇన్ ఎ బిజినెస్ ఆర్ ఎనీ అదర్ ఎకనామిక్ యాక్టివిటీ. సో బిజినెస్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది లైక్ మనీ రూపంలో మెజర్ చేయరు జీడిపి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. బట్ ఎలా మెజర్ చేస్తారంటే ఇట్ ఈస్ బేసికలీ దట్ పోర్షన్ ఆఫ్ ఫైనల్ అవుట్పుట్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్. ఏదైతే గూడ్స్ అనేవి ఫ్యాక్టరీ నుంచి కానీ ఆర్ సొసైటీ నుంచి కానీ ప్రొడ్యూస్ అవుతాయో ఆ గూడ్స్ యొక్క క్యాపిటల్ గూడ్స్ ఎంతైతే ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. నాట్ మనీ పరంగా మనీ లైక్ ఇక్కడ ఉన్నట్టు మనీ లాగా ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తామో మనీ పరంగా దాని ప్రకారంగా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయం. ఎంతైతే క్యాపిటల్ గూడ్స్ ఫైనల్ అవుట్పుట్ వచ్చిందో దాన్ని బట్టి మనం ఎంత ఇన్వెస్ట్ చేసాము ఏంటి అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా చూస్తే ఒక 1,00,000 వర్త్ ఫ్యాక్టరీ అనేది ఉంది. సో ఈ 1,00,000 వర్త్ ఫ్యాక్టరీ అనేది ఏం చేస్తుందంటే 700 రూపీస్ వర్త్ కన్జంప్షన్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, 300 రూపీస్ వర్త్ క్యాపిటల్ గూడ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ మనం జీడిపి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో దట్ మీన్స్ ఈ 1,00,000 జనరల్గా అనుకునేది ఈ 1,00,000 మనం జీడిపి అనుకుంటాం. బట్ ఇక్కడ జీడిపి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది 1,00,000 తీసుకోమన్నమాట. బట్ ఎంత తీసుకుంటామంటే ఎంతైతే ఫైనల్ అవుట్పుట్ ఈ క్యాపిటల్ గూడ్స్ యొక్క ఫైనల్ అవుట్పుట్ ఎంతైతే వచ్చిందో ₹300. సో దీన్ని మనం జీడిపిగా తీసుకుంటాం. సో ఇక్కడ మీరు ఎక్స్ప్లెనేషన్లో చూస్తే అదే ఉంది. దట్ మీన్స్ జీడిపి ఇన్ 2019-20 విల్ బీ ₹1,000. ₹1,000 కనుక ఎంతైతే ప్రొడక్షన్ వచ్చిందో 700 రూపీస్ కన్జంప్షన్, 300 రూపీస్ క్యాపిటల్ గూడ్స్ వచ్చిందో అవుట్ ఆఫ్ 300లో ఎంత ఇన్వెస్ట్మెంట్గా తీసుకుంటామంటే ఎంతైతే మనకి క్యాపిటల్ గూడ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్గా తీసుకుంటాం. ఇక్కడ చూస్తే ₹1,000 జీడిపి అనుకుంటే కనుక అండ్ ద గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎకనామీ విల్ బీ ₹300. దట్ ఈస్ 30%. పర్సంటేజ్లోనే ఎందుకు మాట్లాడతామంటే మనం ఈ జీడిపి అనేది లైక్ ఎంత ఇన్వెస్ట్ చేసామనేది పర్సంటేజ్లోనే తీసుకుంటాం కాబట్టి ఈ ₹300ని డివైడెడ్ బై 1000 వేసి 30%గా క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్ మనం ఇంకొకటి తీసుకుంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే ఆ ఫ్యాక్టరీ అనేది ₹300 వర్త్ క్యాపిటల్ గూడ్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనం గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ₹300 అనుకుంటాం అవుట్ ఆఫ్ ₹1,000లో. బట్ ఇక్కడ ఏమంటున్నాడంటే మనం యాక్చువల్లీ ఇంపోర్ట్స్ జరుగుతూ ఉంటాయి కంట్రీలో నుంచి, ఎక్స్పోర్ట్ అనేది కూడా జరుగుతుంటుంది. సో ఈ కేస్ సినారియోని తీసుకుంటే ₹300 మన కంట్రీలో ప్రొడ్యూస్ చేస్తుంటే క్యాపిటల్ గూడ్స్ని ₹100 మనం ఇంపోర్ట్ చేసుకుంటే సో ద ఇన్వెస్ట్మెంట్ పర్సంటేజ్ ఎంత అయింది అంటే
40% అయింది. ఇన్ కేస్ మనం ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంటే అవుట్ ఆఫ్ 300 రూపీస్లో 100 రూపీస్ ఇంపోర్ట్ చేసుకున్నాం, 40 రూపీస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో టోటల్ 360 రూపీస్ అనేది మిగిలిద్ది అనమాట గ్రాస్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది పర్సెంట్లో చేంజ్ చేస్తే 36% అనేది ఆ ఫైనాన్షియల్ ఇయర్లో మన గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగిందనమాట. సో ఇక్కడ ఈ ఫార్ములా గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ అనే ఫార్ములా యాక్చువల్లీ నాకు ఇంపార్టెంట్ కాదు అని అనిపించి నేను స్కిప్ చేస్తున్నాను. బట్ ఇన్ కేస్ ఇది కూడా ఇంపార్టెంట్ అని కనుక మీకు అనిపిస్తే జస్ట్ కమెంట్ చేయండి, ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఇక్కడ ఏమంటున్నాడంటే గ్రాస్ ఇన్వెస్ట్మెంట్, నెట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అని మాట్లాడుతున్నారు. సో నెట్కి గ్రాస్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఏదైనా ఒక ఇన్కమ్ కనుక మనకి వస్తే అందులో నుంచి డిడక్షన్స్ అన్నీ పోగా మనకి ఎంత మిగిలింది అనేది నెట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేస్ ప్యాకెట్ ఉంది, లేస్ ప్యాకెట్ 5 రూపీస్ అనమాట. ఈ అవుట్ ఆఫ్ 5 రూపీస్లో షాప్ వాడు 4 రూపీస్ పెట్టి ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటాడు, 4 రూపీస్కి కొనుంటాడు. ఈ 4 రూపీస్ ఇంక్లూడ్ గవర్నమెంట్ ట్యాక్సెస్ అన్నీ కలిపి ఉంటాయి 4 రూపీస్లో. సో ఇక్కడ మిగిలేది వాడికి ఎంత, అవుట్ ఆఫ్ 5 రూపీస్లో 4 రూపీస్ వాడి ఇన్వెస్ట్మెంట్, ఎవరైనా బై చేస్తే మిగిలేది 1 రూపీ. సో ఈ 1 రూపీ ఏదైతే ఉందో దీన్ని నెట్ అంటారనమాట. ఇన్ హ్యాండ్ మనకి ఎంత మిగులుతుందో అది నెట్ అంటాం. టోటల్ మనకి ఎంత వచ్చిందనేది గ్రాస్ అంటాం. సో బిఫోర్ డిడక్షన్స్ అనేవి గ్రాస్ ఉండిద్ది, ఆఫ్టర్ డిడక్షన్ మన ఇన్ హ్యాండ్ ఎంత మిగులుతుందో దాన్ని నెట్ అంటారనమాట. సో ఇక్కడ ఇందా నుంచి మాట్లాడుకుంది మనం 300 రూపీస్, ఇక్కడ పైన మాట్లాడుకుంది 36% ఏదైతే ఉందో, ఆర్ ఇక్కడ ఉన్న 40% ఏదైతే ఉందో ఇదంతా గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. నెట్ యాక్చువల్గా ఎంత మిగులుతుంది అనేది తెలుసుకోవడానికి ఫార్ములా వచ్చేసి గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ డిప్రిషియేషన్. ఇక్కడ డిప్రిషియేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనం కొని కొన్ని డేస్ వాడిన తర్వాత దాని వాల్యూ అనేది రీసేల్ చేస్తుంటే దాని వాల్యూ అనేది తగ్గిపోతూ ఉండిద్ది. సో దాన్ని డిప్రిషియేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ మనం మొబైల్ కొంటే నెక్స్ట్ ఇయర్ మనం మొబైల్ సేల్ చేస్తుంటే దాని వాల్యూ అనేది ఆల్రెడీ డిక్రీజ్ అయిపోయి ఉండిద్ది. సో ఈ డిక్రీజ్ అయ్యే దాన్ని డిప్రిషియేషన్ అంటారు. సో ఇక్కడ నెట్ ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే వచ్చిందంటే గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ నుంచి డిప్రిషియేషన్, ఏదైతే మనం క్యాపిటల్ గుడ్స్ మాట్లాడుకుంటున్నామో ఆ క్యాపిటల్ గుడ్స్ ఎవ్రీ యూజ్ చేయటం వల్ల దాని వాల్యూ అనేది తగ్గిపోయింది అనమాట. సో ఆ వాల్యూ తీసేసిన తర్వాత మిగిలేది నెట్ ఇన్వెస్ట్మెంట్, ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఆ కంట్రీ చేసిన నెట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో 300 మైనస్ 50 రూపీస్ చేస్తే వచ్చే 250, 215%లో కన్వర్ట్ చేస్తే 25% అనేది మనకి నెట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇక్కడ మనకి గ్రాఫ్ ఇచ్చాడు, ఫర్ పాస్ట్ 10 ఫైనాన్షియల్ ఇయర్స్లో ఎంత నెట్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగిందని. దట్ చార్ట్ రిప్రజెంట్స్ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఇన్ ఇండియా ఫర్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో ఇక్కడ చార్ట్ పరంగా చూస్తే లైక్ 2014-15లో 30% గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది, 28%, 28, 29. సో ఫైనల్ 2023లో 29.20% గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ జరిగిందనమాట. సో దట్ మీన్స్ దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే అవుట్ ఆఫ్ 1000 రూపీస్ మన జీడిపిలో 29.20% మాత్రమే క్యాపిటల్ గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి, రిమైనింగ్ పర్సంటేజ్ అంతా కన్జంప్షన్ గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట. సో ఇది ఈ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం ఏదైతే దాని నుంచి జీడిపి అనుకుంటున్నామో ఈ జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి టోటల్ 3 మెథడ్స్ ఉంటాయి. ఆ 3 మెథడ్స్ ఏమేంటి అంటే ఒకటి ఎక్స్పెండిచర్ మెథడ్, ఇంకోటి ప్రొడక్ట్ మెథడ్, ఇంకోటి ఇన్కమ్ అప్రోచ్ మెథడ్. ఈ 3 మెథడ్స్ ఉపయోగించి మనం జీడిపి అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అసలు ఈ 3 మెథడ్స్ ఎట్లా వచ్చినాయి, ఏ వర్షన్లో చూసి ఈ 3 మెథడ్స్ వల్ల మనం క్యాలిక్యులేట్ చేస్తామనేది ఇక్కడ 2 చార్ట్స్ ఇచ్చాడనమాట, ఫ్లో చార్ట్ 1, ఫ్లో చార్ట్ 2. ఈ 2 చార్ట్స్ ద్వారా మనం యాక్చువల్ జీడిపిని ఎన్ని మెథడ్స్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు, అండ్ ఇన్ కేస్ మనం క్యాపిటల్ గూడ్స్ని ఇంక్రీజ్ చేయాలంటే ఎలా ఇంక్రీజ్ చేస్తామనేది కేస్ 2లో చెప్పారు. సో ఫస్ట్ కేస్ 1 చూస్తే మనకి 2 మెన్షన్ చేశాడు, ఒకటి ఎంటర్ప్రైజెస్ ఒక ఫ్యాక్టరీ, ఒకటి హౌస్ హోల్డ్ సెక్టార్. సో ఇక్కడ ఏంటంటే ఈ హౌస్ హోల్డ్ సెక్టార్లోనే మనకి అందరూ ఉన్నారు, శాలరీ ఎంప్లాయీస్, బిజినెస్ ఓనరు, ఆ ఫ్యాక్టరీకి ల్యాండ్ ఇచ్చిన ల్యాండ్ లార్డు, ఎవ్రీ పర్సన్స్ని మనం ఇక్కడ ఈ హౌస్ హోల్డ్ సెక్టార్లో కవర్ చేసాం. సో ఒక ఎంటర్ప్రైజెస్ రన్ అవ్వడానికి ఈ ఎంటర్ప్రీనియర్, లేబర్, ల్యాండ్ లార్డ్,
అండ్ అదర్ పీపుల్ కావాలి. వీళ్ళందరూ వచ్చేసి ఫ్యాక్టరీ సర్వీసెస్ అనే ఇస్తున్నారు త్రూ యారో ఏ ద్వారా. ఇవ్వటం ద్వారా ఎంటర్ప్రైజెస్ని గూడ్స్ అనేది ప్రొడ్యూస్ చేసింది. ఆ గూడ్ ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంది బర్గర్. సో ఆ బర్గర్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ ఫ్యాక్టరీ ఎంటర్ప్రైజెస్లో ఉండే ఎంటర్ప్రీనర్ క్యాలిక్యులేట్ చేస్తాడు ఎంత ప్రాఫిట్ సేవ్ చేయాలి, ఎంత వేజెస్ ఉండాలి, ఎంత రెంట్ పే చేయాలి, ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి, ఇన్ కేస్ లోన్స్ ఏమైనా తీసుకుంటే ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నాం, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఒక ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తాడు. దట్ ఈజ్ 100 రూపీస్. ఈ 100 రూపీస్ని ఫిక్స్ చేస్తాడనమాట ఎంటర్ప్రీనియర్. ఆ గూడ్ యొక్క వాల్యూ 100 రూపీస్ అని ఫిక్స్ చేస్తాడు ఆఫ్టర్ టేకింగ్ హిస్ కన్సిడరేషన్ ఆర్ హిస్ పేమెంట్స్ టు పే టు ద హౌస్ హోల్డ్ సెక్టర్. సో ఈ 100 రూపీస్ అనేది ఈ ఎంటర్ప్రైజ్ హౌస్ హోల్డ్ సెక్టర్కి పే చేస్తుంది త్రూ యారో బి ద్వారా. సో నెక్స్ట్ ఈ హౌస్ హోల్డ్ సెక్టర్ ఏం చేసేదంటే వీళ్ళు ఫుడ్ ఇదంతా ఎగ్జాంపుల్ బర్గరే ఉందనుకుంటే ఈ ఫుడ్ ఇదంతా ఈ 100 రూపీస్ ఈ ఎంటర్ప్రైజెస్కి మళ్ళీ తిరిగి ఇచ్చేది ఆ బర్గర్ కొనడానికి రూపీస్ 100. సో ఈ అమౌంట్ మొత్తం మళ్ళీ ఎంటర్ప్రైజ్కి వెళ్ళిపోయింది. ఈ ఎంటర్ప్రైజ్ ఏం చేసిద్దంటే అగైన్ ఆ బర్గర్ ఏదైతే ఉందో అది హౌస్ హోల్డ్ సెక్టర్కి ఇచ్చింది. నెక్స్ట్ మళ్ళీ హౌస్ హోల్డ్ సెక్టర్ అగైన్ ఫ్యాక్టరీలో వర్క్ చేయడానికి వెళ్తారు అండ్ దే విల్ రిసీవ్ పేమెంట్, దే విల్ స్పెండ్ ఆన్ ఫుడ్, గూడ్స్ అండ్ సర్వీసెస్. ఎంటర్ప్రైజెస్ విల్ గివ్ దేర్ గూడ్స్. ఇట్స్ ఎ సర్కిల్ అనమాట. ఈ సర్కిల్ అనేది కంటిన్యూ అవుతూనే ఉండిద్ది. సో ఇప్పుడు ఈ సర్కిల్ ద్వారా మనం ఆ 3 మెథడ్స్ ఏమేంటి అని అబ్జర్వ్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి సో ఇక్కడ 3 మెథడ్స్ ఉన్నాయి. ఎక్స్పెండిచర్ మెథడ్, ప్రొడక్ట్ మెథడ్ ఆర్ వాల్యూ మెథడ్ ఆర్ ఇన్కమ్ మెథడ్. సో ఒకసారి బాక్స్లో అనేది ఈజీగా చదువుదాం. ద వాల్యూ ఆఫ్ బర్గర్ ఈజ్ 100 రూపీస్ ఈజ్ కాల్డ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ of the country for that year. Since the amount represents the aggregate value of goods and services is moving in a circular way, if you want to estimate the aggregate value of goods and services produced during the we can measure the annual value flow that any time. So ఇదంతా స్కిప్ చేసేయండి. ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ మెజర్ ద జీడిపి బై అగ్రిగేట్ వాల్యూ బై స్పెండింగ్ దట్ ఫర్మ్స్ రిసీవ్ ఫర్ ఫైనల్ గూడ్స్ విచ్ దే ప్రొడ్యూస్, దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్పెండిచర్ మెథడ్. ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే ఏంటంటే ఇన్ కేస్ మనం జీడిపి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎంతైతే అమౌంట్ అనేవి ఫర్మ్స్ రిసీవ్ చేసుకుంటున్నాయి, ఆ గూడ్ వాల్యూ ఎంతైతే ఉందో దాన్ని బేస్డ్ ద్వారా మనం ఎక్స్పెండిచర్ మెథడ్ యూజ్ చేసి మనం జీడిపి అనేది కనిపెడతాం అన్నమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లో చార్ట్లో చూస్తే యారో సిలో ఏంటంటే ఈ బర్గర్ వాల్యూ 100 రూపీస్ ఎంతైతే ఈ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఈ హౌస్ హోల్డ్ వాళ్ళు ఈ ఎంటర్ప్రైజెస్కి పే చేస్తున్నారు ఆ గూడ్ కోసం, మీన్స్ బర్గర్ కోసం ఎంతైతే పే చేస్తున్నారు ఇక్కడ 100 రూపీస్ పే చేస్తున్నారు. సో ఈ మెథడ్ ఎంతైతే పే చేస్తున్నారో ఆ మెథడ్ ద్వారా మనం జీడిపి కనుక్కుంటే దాన్ని ఎక్స్పెండిచర్ మెథడ్ అంటారు. ఎంతైతే స్పెండ్ చేస్తున్నారు హౌస్ హోల్డ్ సెక్టర్ వాళ్ళు ఫర్ కన్జప్షన్ ఆఫ్ గూడ్స్ని కొనటం కోసం ఎంతైతే స్పెండ్ చేస్తున్నారో ఆ ప్రాసెస్ బట్టి మనం జీడిపి కనిపెడితే దాన్ని ఎక్స్పెండిచర్ మెథడ్ అంటాడు. ఆర్ ఇన్ కేస్ ఎంతైతే ఎంత క్వాంటిటీ అయితే గూడ్స్ అనేది ఈ ఎంటర్ప్రైజెస్ ఈ హౌస్ హోల్డ్ సెక్టర్కి సప్లై చేస్తుందో ఆ బేసిస్ మీద కనిపెడితే దాన్ని ప్రొడక్ట్ మెథడ్ అంటాం. సో ఎన్ని ప్రొడక్ట్స్ అనేవి ఎంటర్ప్రైజెస్ ఈ హౌస్ హోల్డ్ సెక్టర్కి సప్లై చేయగలుగుతుంది దాన్ని బట్టి వచ్చేది ఈ ప్రొడక్ట్ మెథడ్. అండ్ లాస్ట్లీ బీఆర్ఓ బట్టి ఏమర్థమైందంటే ఎంతైతే ఇన్కమ్ రిసీవ్ చేస్తున్నారు ఈ హౌస్ హోల్డ్ సెక్టర్ వాళ్ళు ఎంత ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతున్నారు అనే దాన్ని బట్టి చూస్తే అది ఇన్కమ్ అప్రోచ్ మెథడ్ అనమాట. ఇక్కడ మనం టోటల్ 3 పీపుల్ వర్షన్స్ బట్టి మనం 3 మెథడ్స్ అనేది వచ్చింది. ఫస్ట్ ఈ హౌస్ హోల్డ్ సెక్టర్ ఎంత ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతున్నారో దాన్ని బట్టి మనం ఇన్కమ్ అప్రోచ్ మెథడ్ యూజ్ చేసి జీడిపి కనుక్కుంటాం. ఈ హౌస్ హోల్డ్ సెక్టర్ వాళ్ళు ఎంత స్పెండ్ చేస్తున్నారు గూడ్స్ అనేవి కొనటం కోసం దాన్ని బట్టి మనం జీడిపి కనుక్కుంటే దాన్ని ఎక్స్పెండిచర్ మెథడ్ అంటారు. ఎన్ని ప్రొడక్ట్స్ అనేవి ఈ ఎంటర్ప్రైజెస్ అనేవి హౌస్ హోల్డ్ సెక్టర్కి సప్లై చేయగలుగుతుందో దాన్ని బట్టి కనుక్కుంటే మనం దాన్ని ప్రొడక్ట్ మెథడ్ అని చెప్పి అంటాం అన్నమాట. సో హియర్ 3 మెథడ్స్ ఇందాక డిస్కస్ చేసినట్టు. చిన్న బ్రీఫ్ చూద్దాం ఈ 3 మెథడ్స్ ఏంటనేది. అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ మెజర్ జీడిపి
by aggregate value of spending that firm receive final goods which they produce. ఎంతైతే వాల్యూ అనేవి రిసీవ్ చేసుకుంటున్నాయి దాన్ని బట్టి వస్తే అది ఎక్స్పెండిచర్ మెథడ్. ఇఫ్ యూ మెజర్ ఫ్లో డి బై మెజరింగ్ అగ్రిగేట్ వాల్యూ ఫైనల్ గూడ్స్ ఆల్ ఫ్రమ్ దిట్ ఈస్ కాల్ ప్రొడక్ట్. ఇందాక మాట్లాడుకున్నట్టు డి లైన్ ఎంతైతే మనం ఎన్ని గూడ్స్ అయితే ఇది ప్రొడ్యూస్ చేయగలుగుతుందో దాన్ని బట్టి మనం చూస్తే అది ప్రొడక్ట్ వాల్యూ మెథడ్. అండ్ బి లైన్ ఫైనల్లీ ఎంత అమౌంట్ అనేవి రిసీవ్ చేసుకుంటున్నారు ఈ హౌస్ హోల్డ్ సెక్టర్, దాన్ని బట్టి వచ్చేది ఇన్కమ్ అప్రోచ్ మెథడ్. ఇవి 3 మెథడ్స్ అనమాట. అండ్ హియర్ కేస్ టూ ఏమని చెప్తుందంటే సేమ్ ఇందాక ఉన్నట్టే సేమ్ చార్ట్ ఉంటుంది, బట్ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఈసారి హౌస్ హోల్డ్ సెక్టర్ వాళ్ళు అవుట్ ఆఫ్ 100 రూపీస్ దే ఆర్ రిసీవింగ్. అవుట్ ఆఫ్ 100 రూపీస్లో ఓన్లీ 70 రూపీస్ మాత్రమే దే వాంట్ టు స్పెండ్ అనమాట. దే వాంట్ టు సేవ్ 30 రూపీస్ ఫర్ అనదర్ పర్పస్ ఆర్ ఫర్ దేర్ ఫ్యూచర్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇందాక చూసిన కేస్ 1 కేస్ 2 3 మెథడ్స్ అని మాట్లాడుకున్నాం. ఫస్ట్ది వచ్చేసి యారో బి నుంచి వద్దాం. ఫస్ట్ది వచ్చేసి ఎంతైతే రిసీవ్ చేసుకుంటున్నారో ఇన్కమ్ దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తే అది ఇన్కమ్ అప్రోచ్ మెథడ్. హియర్ ఇందాక కేసులో ఈ కేసులో ఇన్కమ్ అప్రోచ్ మెథడ్ జీడిపి అనేది సేమ్ అనేది వచ్చింది అనమాట. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఎక్స్పెండిచర్ మెథడ్. ఈ హౌస్ హోల్డ్ సెక్టర్ వాళ్ళు ఎంత అనేది స్పెండ్ చేస్తున్నారు. ఇందాక కేసులో 100 రూపీస్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటే 100 రూపీస్ స్పెండ్ చేస్తున్నారు. బట్ హియర్ ఈ కేసులో 100 రూపీస్ రిసీవ్ చేసుకుంటే 70 రూపీస్ అనేది మాత్రమే స్పెండ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఈ మెథడ్ ఉపయోగిస్తే డిఫరెన్స్ అనేది వచ్చింది అనమాట ఇందాక దానికి దీనికి. అండ్ సేమ్ లాస్ట్ది ప్రొడక్ట్ మెథడ్లో కూడా సేమ్ అక్కడ 100 రూపీస్ వర్త్ గూడ్స్ అనేవి వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలుగుతుంటే ఎంటర్ప్రైజెస్ వాళ్ళు, ఇక్కడ 70 రూపీస్ వర్త్ గూడ్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట. సో ఈ కేసులో కూడా ఈ కేసులో ఈ మెథడ్ ప్రొడక్ట్ వాల్యూ మెథడ్ కనుక ప్రొడక్ట్ మెథడ్ యూజ్ చేస్తే డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండిద్ది అనమాట జీడిపి క్యాలిక్యులేట్ చేయడంలో. అండ్ ఈ కేసులో వాడు ఏం చెప్తున్నాడంటే అవుట్ ఆఫ్ 100 రూపీస్ రిసీవింగ్లో వాళ్ళు ఓన్లీ 70 మాత్రమే స్పెండ్ చేస్తున్నారు, రిమైనింగ్ 30 సేవ్ చేస్తున్నారు. ఈ 30 అని బ్యాంక్లో కానీ ఆర్ వేరే అదర్ వేలో కానీ వాళ్ళు సేవ్ చేస్తారనమాట. ఈ సేవ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో బ్యాంక్ ఏం చేసిద్దంటే ఏదైతే ఉందో అదర్ ఎంటర్ప్రైజెస్కి మనీ అనేది లెండ్ చేసిద్ది అనమాట. సో లోన్గా ఇచ్చిద్ది మనీ అనేది. ఈ 30 రూపీస్ ఏదైతే బ్యాంక్ దగ్గర ఉందో ఈ 30 రూపీస్ మనీ బ్యాంక్ అనేది వేరే ఎంటర్ప్రైజెస్కి లోన్గా ఇచ్చిద్ది. లోన్గా ఇవ్వడం వల్ల ఈ ఎంటర్ప్రైజెస్ ఏదైతే 30 రూపీస్ తీసుకుందో ఆ 30 రూపీస్ ద్వారా ఫర్దర్ క్యాపిటల్ గుడ్స్ అనేది జనరేట్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 30 రూపీస్ లోన్ ఏదైతే బ్యాంక్లో ఉన్నాయో ఈ బ్యాంక్ అనేది సేమ్ ఈ ఎంటర్ప్రైజెస్ కనుక ఇస్తే లోన్గా తీసుకుంటే ఈ ఎంటర్ప్రైజెస్ ఏం చేసిద్దంటే ఆ 30 రూపీస్ని న్యూ మెషినరీ కొనడానికి యూజ్ చేసి లార్జ్ స్కేల్లో బర్గర్స్ అనేవి ప్రొడ్యూస్ చేయగలిగిద్ది. సో ఇక్కడ ఏదైతే ఆ 30 రూపీస్ యూజ్ చేసిందో క్యాపిటల్ గుడ్స్ మీద యూజ్ చేసింది ఆ ఫ్యాక్టరీ. కన్జంప్షన్ గుడ్స్ మీద రా మెటీరియల్ వీటి మీద యూజ్ చేయాల, మెషిన్స్ మీద యూజ్ చేసింది. సో ఈ మెషిన్ అనేది క్యాపిటల్ గుడ్స్ అనమాట. సో ఈ ఎగ్జాంపుల్ ఏమని చెప్తున్నారంటే ఇన్ కేస్ హౌస్ హోల్డ్ సెక్టార్ సేవింగ్స్ కనుక చేస్తుంటే ఆ సేవింగ్స్ అనేది క్యాపిటల్ గూడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి వెదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ ద హౌస్ హోల్డ్ సెక్టర్ విల్ సేవ్ 30 రూపీస్ ద సేమ్ వాల్యూ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఎకనామీ. ఆ 30 రూపీస్ వాల్యూ ఏదైతే సేవ్ చేశారో ఆ వాల్యూకి తగ్గట్టే క్యాపిటల్ గూడ్స్ అనేవి ఎకనామీలో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఇఫ్ వాళ్ళు కనుక 60 రూపీస్ కన్జంప్షన్ గూడ్స్ కనుక యూజ్ చేయగలిగితే 60 రూపీసే యూజ్ చేస్తే 40 రూపీస్ సేవ్ చేస్తే ద ఎంటర్ప్రైజెస్ 40 రూపీస్ దే విల్ ప్రొడ్యూస్ ఫర్ ప్రైవేట్ సెక్టర్ విచ్ విల్ బి క్యాపిటల్ గూడ్స్. ఆ 40 రూపీస్ వర్త్ క్యాపిటల్ గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేయవచ్చు అనమాట. హియర్ ఈ బోత్ కేసెస్లో మీరు మెయిన్ గమనించాలంటే గవర్నమెంట్ అండ్ ఎక్స్టర్నల్ అదర్ ఫ్యాక్టర్స్ని మనం ఎక్స్క్లూడ్ చేసాం. లైక్ గవర్నమెంట్కి ట్యాక్సెస్ పే చేయాలి వీటన్నిటిని ఎక్స్క్లూడ్ చేసి జనరల్గా అర్థం చేసుకోవడం కోసం మాత్రమే ఆ గవర్నమెంట్ వీటన్ని ఎక్స్క్లూడ్ చేసి మనం జీడిపి అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇన్ రియల్ లైఫ్లో గవర్నమెంట్ సెక్టర్ అండ్ అదర్ సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి కన్సిడర్ చేసిన తర్వాత అమౌంట్ అనేది డిఫరెన్స్ వస్తూ ఉండిద్ది. 30 రూపీస్ సేవ్ చేశారు, 30 రూపీస్ వర్త్ క్యాపిటల్ గుడ్స్ అని ప్రొడ్యూస్ అవ్వవు. 20 రూపీస్ అవ్వచ్చు, 10 రూపీస్ అవ్వచ్చు, డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ అనమాట. సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే
This shows that if economy want to produce more goods and services in future years, then it must produce capital goods, that is investment. First turn that economy should save more. సో ఎకనామీలో ఎంతైతే సేవింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయో అంత వర్త్ క్యాపిటల్ గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేయగలిగే ఛాన్స్ ఉంటుంది అనమాట, వెదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఇక్కడ ఎగ్జాంపుల్గా చూస్తే వెన్ ఇండియా గట్ ఇండిపెండెన్స్ 95% ఆఫ్ కన్సంప్షన్ గూడ్స్ అండ్ 5% ఆఫ్ క్యాపిటల్ గూడ్స్, దట్ ఈస్ ఇండియాలో ఓన్లీ 5% మాత్రమే సేవ్ చేస్తున్నారు. బట్ ఇన్ 2019 చూస్తే ఇండియన్ సేవింగ్స్ వాజ్ అరౌండ్ 28%, విచ్ మీన్స్ జీడిపి ఆఫ్ ఇండియా ప్రొడ్యూసింగ్ 72% కన్సంప్షన్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంటే 28% క్యాపిటల్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారనమాట. సో కంపేర్ టు చైనా చూస్తే 40% క్యాపిటల్ గూడ్స్. ఇక్కడ మనం ఏమని గమనించాలంటే జీడిపి ఎంతైతే ఉందో అంత వర్త్ క్యాపిటల్ గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ జీడిపి 20% అని ఈ ఫైనాన్షియల్ ఇయర్ కనుక వస్తే 80% అనేవి కన్సంప్షన్ మీద ఇండియన్ పీపుల్ స్పెండ్ చేస్తుంటే ఓన్లీ 20% మాత్రమే క్యాపిటల్ గూడ్స్ మీద స్పెండ్ చేయగలుగుతున్నారు అనమాట. సో ఇది ఈ 2 కేసులా. జస్ట్ లాస్ట్ బ్రీఫ్ ఇస్తున్నాను, అర్థమైతే ఓకే, లేదంటే జస్ట్ ఇన్ బ్రీఫ్ ఇచ్చేసి స్కిప్ చేసేస్తాను. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే నార్మల్గా ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో బిజినెస్లో అది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఎంత వాల్యూ అనేది ఆ బిజినెస్ ద్వారా క్యాపిటల్ గూడ్స్ మనం జనరేట్ చేస్తున్నామో దాన్ని ఇన్వెస్ట్మెంట్గా తీసుకుంటారు జీడిపిలో. ఎగ్జాంపుల్గా 700 రూపీస్ కన్సంప్షన్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంటే 300 రూపీస్ క్యాపిటల్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంటే ఈ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ ఎంత జరిగింది అని చెప్పి చూస్తే 300%, దట్ ఈస్ 30% మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు చూస్తామన్నమాట. ఈ 70% ఏదైతే ఉందో అది కన్సంప్షన్ బేస్డ్లో వెళ్ళిపోయింది. ఈ కేసెస్ బట్టి 3 మెథడ్స్ ఆఫ్ జీడిపి అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకటి, ఎంతైతే ఇన్కమ్ అనేది రిసీవ్ చేస్తున్నారు, ఈ హౌస్ హోల్డ్ సెక్టర్ ఎంత ఇన్కమ్ అనేది రిసీవ్ చేస్తున్నారు ఫర్ దేర్ వర్క్, ఆ బేసిస్ మీద మనం జీడిపి కానీ క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ఇన్కమ్ అప్రోచ్ మెథడ్ అంటారు. ఆర్ ఇలా కూడా ఆలోచించవచ్చు, ఎంత ఇన్కమ్ అయితే ఎంటర్ప్రైజెస్ ఎర్న్ చేయగలుగుతుంది మార్కెట్ నుంచి, ఆ గూడ్స్ యొక్క వాల్యూ ఎంతైతే జనరేట్ చేయగలుగుతుందో దాన్ని బట్టి చూడొచ్చు. ఆర్ ఎంత ఇన్కమ్ అనేది హౌస్ హోల్డ్ సెక్టర్ రిసీవ్ చేసుకుంటున్నారు, బోత్ ఆర్ సేమ్. ఇటు ఫ్యాక్టరీ వర్షన్లో చూస్తున్నాం, ఇటు హౌస్ హోల్డ్ సెక్టర్లో చూస్తున్నాం, అంతే డిఫరెన్స్. సో ఎంతైతే అమౌంట్ అనేది ఎంటర్ప్రైజ్ జనరేట్ చేయగలుగుతుంది అనే దాన్ని బట్టి చూస్తే అది ఇన్కమ్ అప్రోచ్ మెథడ్ అంటాం. బెటర్ అండర్స్టాండింగ్ కోసం అయితే హౌస్ హోల్డ్ సెక్టర్లో చూడండి, బికాజ్ ఎంత ఇన్కమ్ అయితే వాళ్ళు అప్రోచ్ చేస్తున్నారో దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇన్కమ్ అప్రోచ్ మెథడ్ అంటారు. ఎంత ఇన్కమ్ అయితే ఈ హౌస్ హోల్డ్ సెక్టర్ స్పెండ్ చేస్తున్నారు దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్పెండిచర్ మెథడ్ అంటారు. ఎంత గూడ్స్ అనేవి ఫ్యాక్టరీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఆర్ హౌస్ హోల్డ్ సెక్టర్కి ఇస్తుంది దాన్ని బట్టి చూస్తే దాన్ని ప్రొడక్ట్ మెథడ్ అంటారు. ఈ 3 మెథడ్ ద్వారా మనం జీడిపి అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. కేస్ లా 1కి కేస్ లా 2కి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి అక్కడ వచ్చిన అమౌంట్ 100 రూపీస్ స్పెండ్ చేస్తున్నారు, ఇక్కడ అవుట్ ఆఫ్ 100లో 70 రూపీస్ మాత్రమే స్పెండ్ చేస్తున్నారు, 30 రూపీస్ వాళ్ళు సేవ్ చేస్తున్నారు. ఇది ఏదైతే సేవ్ చేశారో ఇది వెదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ క్యాపిటల్ గూడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే ద మోర్ ద సేవింగ్స్, ద మోర్ ద క్యాపిటల్ గూడ్స్, ద మోర్ ద ఇన్వెస్ట్మెంట్, ద మోర్ ద జీడిపి. సో ఇది ఈ మెయిన్ పాయింట్ అనమాట. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ.